Dear brothers and sisters, praise the Lord. This is Mercy. యేసు పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనం. In this video, we will talk about Matthew. సో మనం మత్తయి గారి జీవిత చరిత్ర గురించి మాట్లాడుకుందాం. Before going to the topic వెళ్లే ముందు పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలున్నాయి? పరిశుద్ధ గ్రంథంలో 66 బుక్స్ ఉన్నాయి. 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27, టోటల్ 66 పుస్తకాలున్నాయి. ఓల్డ్ టెస్టిమెంట్ లో మొదటి పుస్తకం ఆదికాండం, చివరి పుస్తకం 39th బుక్ మలాకి, ఆఫ్టర్ దట్ 48th బుక్ మత్తయి. కానీ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ సపరేట్ గా ఉంటాయి. సో న్యూ టెస్టిమెంట్ ఫస్ట్ బుక్ మత్తయి సువార్త అండ్ చివరి బుక్ 27th బుక్ ప్రకటన. మనం ఇప్పుడు మత్తయి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము. నౌ లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. మత్తయి ఒక యూదుడు. ఇతను గలిలయ ప్రాంతము నజరేతను గ్రామంలో జన్మించెను. ఇతనికి మరో పేరు కూడా ఉంది. ఆ పేరు లేవి. లేవి అనే పేరు లూకా సువార్త 5వ అధ్యాయము 27 వచనంలో మరియు మార్కు సువార్త 2వ అధ్యాయము 14 వచనంలో వ్రాయబడి ఉన్నది. మనం ఇప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయము 27 వచనము చదువుకుందాము. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, చూడండి, మత్తయికి 2 పేర్లు, ఒకటి మత్తయి మరి ఒకటి లేవి. మత్తయి అను పేరుకు అర్థము ఏమిటి? మత్తయి అను పేరుకు అర్థము ఏమిటి? మత్తయి అనగా దేవుని వరము, యెహోవా దానము, యెహోవా ఇచ్చిన బహుమానము. ఈ మూడిటికి అర్థము ఒకటే. మరి లేవి అను పేరుకు అర్థము ఏమిటి? లేవి అనగా హత్తుకొని ఉండు, లేవి అనగా హత్తుకొనుట. మరి మత్తయి తండ్రి పేరు అల్ఫయి. అల్ఫయి అనే పేరు మార్కు సువార్త 2వ అధ్యాయం 14 వచనంలో వ్రాయబడి ఉంది. ఇప్పుడు మనం అది చదువుతాం. ఆయన మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. చూడండి, ఆయన మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవి. సో మనకి ఇక్కడ మత్తయి పేరు లేవి అని తెలుసు కదా, ఇంతకుముందే మనం చదువుకున్నాము. సో లేవి తండ్రి పేరేంటి? అల్ఫయి. అల్ఫయి కుమారుడగు లేవి అని ఇక్కడ మనకు క్లియర్ గా రాయబడి ఉంది. సో మత్తయి తండ్రి పేరు అల్ఫయి. మరియు మత్తయి సహోదరుడి పేరు యాకోబు. ఇతనిని చిన్న యాకోబు అని పిలిచేవారు. యాకోబు అని పేరు మార్కు సువార్త 3వ అధ్యాయము 18 వచనంలో వ్రాయబడి ఉన్నది. అది ఇప్పుడు మనము చదువుకుందాం. ఆంద్రయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు. చూడండి, అల్ఫయి కుమారుడగు యాకోబు. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, అల్ఫయి అంటే మత్తయి తండ్రి పేరు. సో మార్కు సువార్త 2వ అధ్యాయం 14 వచనంలో రాయబడింది మత్తయి తండ్రి పేరు అల్ఫయి. సో ఇక్కడ అల్ఫయి కుమారుడు యాకోబు అని కూడా వ్రాయబడింది. సో అల్ఫయికి 2 కుమారులు, యాకోబు మరియు మత్తయి. మత్తయి ఒక శాకాహారి. క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రా అనే ఒక చరిత్రకారుడు చెప్పిన ప్రకారం ఇతను ఒక శాకాహారి. కృత నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో మత్తయి సువార్త మొదటి పుస్తకంగా ఎంచుకోబడింది. మత్తయి గారు గ్రీక్, అరమిక్, రోమన్, లాటిన్ అండ్ హీబ్రూ భాషలు మాట్లాడగలరు. ఇతను మొదట మత్తయి సువార్తను హీబ్రూ భాషలో వ్రాసి దాని తర్వాత గ్రీకు భాషలో తర్జుమా చేశారు. ఇతని వృత్తి ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ అనగా పన్నులు వసూలు చేసేవారిని ట్యాక్స్ కలెక్టర్ అంటారు. ఇతను కపెర్నహుము నగరములో రోమా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసేవాడు. కపెర్నహము నగర ప్రజలు
చేపల వేటకు ప్రసిద్ధి చెందిన జాలరులు. ఆ నగరంలో ట్యాక్స్ కలెక్టర్స్ నేల మార్గం, సముద్ర మార్గం వచ్చే ప్రతి వస్తువుపై పన్నులు వసూలు చేసేవారు. అక్కడ ప్రజలను భయంకరంగా బెదిరించి అన్యాయంగా డబ్బులు వసూలు చేసేవారు. అందుకని యూదులు మత్తయిని ఇష్టపడేవారు కాదు. ఇతనిని ఒక పాపిగా చూసేవారు. ఒకనాడు యేసు ప్రభువు అటువైపు వెళుతూ ఉండగా సుంకపు మెట్టునొద్ద మత్తయిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతను వెంటనే సమస్తమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడించెను. మత్తయి గారు యేసు ప్రభుని వెంబడించెను అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మత్తయి 9:9, మార్కు 2:14 మరియు లూకా 5:27 వచనంలో వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మనము మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాము. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉన్న మత్తయి అని ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించెను. ఇలా మత్తయి యేసుని వెంబడించెను. ఆ తరువాత మత్తయి తన స్నేహితులతో క్రీస్తుకు మరియు అతని శిష్యులకు గొప్ప విందు చేసెను. ఇతను బాప్టిజం ఇచ్చి యోహాను శిష్యుల నుండి రాలేదు, నేరుగా యేసు పిలుపుతో వచ్చెను. మత్తయి 12 మంది శిష్యులలో ఒకరు. మత్తయి గారు 15 సంవత్సరాలు యూదులకు సువార్త బోధించెను. అటు తర్వాత చివరి రోజులలో పర్షియా, సిరియా ప్రదేశాలకు వెళ్లి యేసు సువార్తను బోధించెను. ఇతను కాలిబన్స్ లాంటి క్రూరమైన రాక్షసుల మధ్య కూడా దేవుని సువార్తను ప్రకటించెను. జ్ఞానవంతుడైన మత్తయి గారు ఎక్కువగా రాజులతోనూ ప్రభుత్వ ప్రముఖులతోనూ సంభాషించి క్రీస్తును గురించి తెలిపే సమర్థత గలవాడై ఉన్నాడు. క్రీస్తు ఆరోహణము తర్వాత యేసు శిష్యులు ప్రభువు సువార్తను చాటించడానికి కొన్ని ప్రదేశాలకు వెళ్లడానికి చీట్లు వేసుకునేవారు. వారికి వచ్చిన చీట్లను బట్టి ఫిలిప్పు, సీమోను టర్కీ ప్రదేశానికి వెళ్లారు. మరి మత్తయి గారు ఇథియోపియా దేశానికి వెళ్లారు. అక్కడ 23 సంవత్సరాలు యేసు సువార్తను ప్రకటించెను. అలా మత్తయి ఇథియోపియా దేశానికి వచ్చి యేసు ప్రభువు సువార్తను ప్రకటించుచుండగా ఫిలిప్పు ద్వారా మారుమనసు పొందిన ఒక నపుంసకుడు మత్తయిని కలిసి తన ఇంట్లో ఉండమని కోరెను. ఇథియోపియాలో 2 మాంత్రికులు మంత్రతంత్రాలతో ప్రజలను మోసం చేయడం మత్తయి చూచి ఆ మాంత్రికులను ఎదురించి అక్కడ ఉన్న ప్రజలకు క్రీస్తు సువార్తను బోధించెను. ఇథియోపియా దేశాన్ని పరిపాలించే రాజు యొక్క కుమారుడు చనిపోగా రాజు ఆ 2 మాంత్రికులను పిలిపించి తన కుమారుని బతికించమని కోరెను. కాని వారు ఆ కుమారుని బతికించలేకపోయెను. అప్పుడు అక్కడ ఉన్న ఒక మంత్రి రాజుతో మత్తయిను ఒక ప్రవక్త అద్భుతాలెన్నో చేశాడు, తనను తీసుకురమ్మంటారా అని అడుగగా రాజు సరే అని చెప్పెను. ఆ తరువాత ఆ మంత్రి మత్తయి గారిని పిలిపించెను. మత్తయి ఆ కుమారుని చూచి ప్రార్థించెను. వెంటనే ఆ కుమారుడు లేచెను. ఈ అద్భుతాన్ని చూచిన రాజు చాలా సంతోషపడి కుష్ఠరోగి అయిన తన కుమార్తెను స్వస్థపరచమని మత్తయిని కోరెను. మత్తయి ఆ కుమార్తె కొరకు ప్రార్థించెను. వెంటనే ఆమె స్వస్థపడెను. ఇది చూచిన ఆ 2 మాంత్రికులు పారిపోయెను. ఇది చూచి రాజు, ఈ అద్భుతాలు చేసి నీ దేవుడు ఎవరు అని తెలుసుకుని నేను కూడా బాప్తిజము తీసుకుంటానని తను, తన భార్య, కుమారుడు మరి కూతురు బాప్తిజము పొందెను. ఆ తరువాత కుష్ఠరోగి అయిన ఆ రాజకుమార్తె తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకొనెను. కొన్ని రోజుల తర్వాత ఆ రాజు చనిపోయెను. అప్పుడు ఆ వంశంలో ఒక అతనిని రాజుగా నియమించెను.
నియమించిన ఆ రాజు చనిపోయిన రాజకుమార్తెను అంటే తన మీనకోడల్ని చూచి లొంగ తీసుకోవాలని అనుకున్నారు. కాని మత్తయి ఇది తప్పు అని అతనిని గద్దించెను. అందుకు ఆ రాజు మత్తయిని చంపాలని ఒక పథకం వేసెను. ఒకరోజు మత్తయి గారు ప్రార్థనలో ఉన్నప్పుడు రాజు పంపించిన ఆ మనుష్యులు అతనిని బల్లెముతో పొడిచి చంపారని చరిత్ర చెబుతోంది. ఇతను ఏ విధంగా చనిపోయారో క్లారిటీగా తెలియదు, కానీ యేసుక్రీస్తు సువార్త నిమిత్తమై హతసాక్షిగా మరణించారు. మరి మత్తయి సమాధి ఎక్కడ ఉంది? ఇటలీలో సలైర్నో దేవాలయ ప్రక్క గుమ్మంలోనే ఇతని సమాధి ఉంటుంది. దాని భూగర్భంలో ఒక మ్యూజియం ఉంటుంది. మ్యూజియం గోడలపై ఇతని సమాధి యొక్క వివరాలు వ్రాయబడి ఉన్నాయి. చూడండి, సుంకరిగా ఉన్న ఈ మత్తయిని యేసు ప్రభు ఎంత గొప్ప సువార్తికుడుగా మార్చాడు. ఇది మన యేసయ్య ప్రేమ. ఇశ్రాయేలు ఇతనిని పాపిగా చూసేవారు, కానీ యేసు ఇతనిని ప్రేమించెను. ఎందుకంటే యేసు పాపుల కొరకు వచ్చారు, నీతిమంతుల కొరకు రాలేదు. యేసు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తారు. ఇతను గొప్పవాడా, బీదవాడా, పాపియా లేక మంచివాడా అని చూడరు. సో మనం కూడా యేసు ప్రభుని ప్రేమిస్తాం. ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించుగాక. ఆమెన్.